మామూలుగా మనం ఏం చేస్తాం, కామెడీగా మాట్లాడతాం. వాడు ఇట్లా చేసినట్టు, వీడు అట్లా చేసినట్టు, అన్నట్టు ఇన్ని మాట్లాడతాం, ఎగతాళిగా మాట్లాడతాం. కొన్నిసార్లు కోపం వచ్చి బాగా తిడతాం, సాపిస్తాం. దాని బుద్ధి, దాని సిగ్గులు, దాని మనిషి ఉంటాం. ఇలా నవరసాలు, కొట్లాటలను, శృంగారంలో బూతులు, అశ్లీలము, అసభ్యము, కామెడీ, నవ్వులాట, తిట్లు, శాపనార్థాలు, గొడవలు, తిట్టుడు, ప్రతిఘటన, ఆవేశం, కోపం, ఇన్ని ఉంటాయి కదా, క్రూరత్వం. సో ఇవన్నీ కూడా మాటలు తెలియకుండానే వస్తాయి కదా. ఒక విషయం గురించి తిడతాము, అచ్చి అంటాం, తూ అని తిడతాం, అది మనిషి నాకు గాడిదేనా అంటాం, వాడు మనిషి నాకు గాడిదేనా, ఇన్ని మాటలు మాట్లాడతాం కదా. వీటికి అతీతంగా చెప్పాలి. అంటే ఒక ఆవేశంతోనో, కోపంతోనో, కామెడీతో వచ్చిన మాటలు వీటికి అతీతంగా చెప్పాలి. ఇప్పుడు న్యూస్ రీడర్ అన్నాడు, ఎలా చదువుతాడు? అతనిలో నవ్వుతూ చెప్తాడు నవ్వే విషయాన్ని, కోపంతో చెప్తాడు కోపం విషయాన్ని, కేవలం చదువుతాడు భావాలకు అతీతంగా. అంటే ఇప్పుడు హిందీ రానోడు దాన్ని తెలుగు రాస్తే ఎట్లా చదువుతాడో అలా చదువుతున్నట్టు కేవలం వార్తలు చూసా, అలా చెప్పాల్సి ఉంటుంది అనమాట. అంటే క్రియేట్ చేయడం కూడా అలాగే, ఒక ఊహ కూడా ఆవేశంతో, కోపంతో, హాస్యంతో, ఎగతాలతో, పౌరుషంతో ఇలాగే చేస్తాం, మనం వ్యవహరిస్తాం కదా. ఆ వ్యవహారాన్ని కూల్గా చేస్తే ఎట్లా ఉంటుంది అంటే, ఆ భావాలకు అతీతంగా, క్రూరత్వానికి అతీతంగా క్రూరాన్ని, హాస్యానికి అతీతంగా హాస్యాన్ని, కోపానికి అతీతంగా కోపాన్ని, హేళనకు అతీతంగా హేళన చేస్తే ఎలా ఉంటుంది. అలా చూసి దాన్ని మళ్ళీ చెప్పాలి. ఇది అలా ఊహించుకోవాలి, మళ్ళీ భావాలకు అతీతంగా చెప్పాలి. ఆ భావాలకు అతీతంగా మనం చెప్పాలి. కెమెరా ముందు ఎలా మాట్లాడాలంటే, ఇప్పుడు మనం ఇసుకలో నడుస్తుంటే అడుగులు పడతాయి, కానీ అడుగులు మనం వేయం కదా. మనంతటా మనం పోతుంటే అక్కడ అడుగులు పడతాయి కదా. అలా మనం మాట్లాడుకుంటూ ఉంటే కావాలని మాట్లాడడం, అప్రయత్నంగా కొన్ని మాటలు వస్తుంటాయి, మనకు అతీతంగా వస్తుంటాయి ఆలోచనలు భావాలతో మనకు కొన్ని ఐడియాలు వస్తుంటాయి. అవి కూడా మళ్ళీ ఇలాంటివి మనకు అతీతంగా, వాటికి అతీతంగా వస్తుంటాయి, కావాలని చేసేటి కాదు అవి అట్లా అన్నట్టు. ఇప్పుడు మనం మాట్లాడుతుంటే రీసౌండ్ వస్తుంది చూసినావా, రీసౌండ్ మనం తీస్తామా, అలాగే మనకు అతీతంగా కొన్ని ఆలోచనలు భావాలు కలుగుతూ ఉంటాయి. అలా స్టార్టింగ్లో మనం స్టేజ్ మీద డ్యాన్స్ చేయడం, పాటలు పాడడం, కానీ ఇంటి దగ్గర పాడితే చూసినాం అదేంటంటే రిహార్సల్లో ఇలా ఉంటుంది. అంటే మనం నడుస్తూ ఉంటే మనకు అతీతంగా రీసౌండ్ ఎలా వస్తుందో అలా, ఇసుకలో నడుస్తుందో మనకు అడుగులు పడితే అలా అన్నట్టు మనకు అతీతంగా వస్తే అతీతంతో మళ్ళీ అతీతంగా వస్తూ ఉంటుంది. అలా అతీతంగా మాట్లాడుతూ ఉంటారనమాట. ఇవి కళలు కనుక్కుంటూ ఉంటాం చూసినా అలాంటివి అనమాట. అలా మాట్లాడుతుంటే కెమెరా ముందు చక్కగా ఉంటుంది. ఇది ప్రాక్టీస్ చేయడం వస్తుంది. కెమెరా ముందు కూడా ఇలా మాట్లాడాలి. ఇప్పుడు కెమెరా ముందు ఫేస్ ఫీలింగ్ పెట్టాలంటే మనం పెట్టడం కాదు. వివిధ సందర్భాల్లో బాధపడ్డవాడు ఏం చేస్తాడు, బాధపడాలని బాధపడతాడు. మన పరిస్థితి అలాంటి. నవ్వొచ్చేవాడు నవ్వాలని నవ్వుతాడా, ఏడ్చేవాడు ఏడవాలని ఏడతాడా, కొట్టేవాడు కొట్టాలని అలా కొడతాడు. పరిస్థితులు అలా కొట్టేలా చేస్తాయి, ఏడ్చి అలా చేస్తాయి. డబ్బు పోయినాడు ఏడుస్తాడు, దెబ్బ వేసినాడు అరుస్తాడు, మనం బాగా కొడితే వాడు ఏడుస్తాడు, వాడు ఆపుకున్న ఆగదు కదా. ఇలాంటి ఫీలింగ్స్ని కెమెరా పెడితే ఎలా వస్తాయి, అలాగే పడతాయి తప్ప వాళ్ళు కావాలని ఇయ్యరు కదా. ఇట్లా అనమాట కెమెరా ముందు ఫేస్ ఫీలింగ్స్ అనేవి మీరు కావాలని ఇయ్యకండి, జెన్యున్గా రావాలి, మీలో ఏర్పడాలి. మీకు అతీతంగా అలా జరిగితేనే మీకు అతీతంగా అలా అవుతారు తప్ప మీరు కారు కదా. అట్లా అన్నమాట. ఓకే, ఇప్పుడు ఒక రకంగా కంటెంట్ కూడా ఇలాగే చేయాలి, చేయాల్సి ఉంటుంది అనమాట. కంటెంట్ ఇలాగే పుడుతుంది, గుర్తుపెట్టుకోండి. మనలోని ఆవేశంతో గొడవ పెట్టుకుంటాం, సంతోషం వస్తే నవ్వుతాం, మంచిగా అనిపిస్తే నమస్కారం పెడతాం, కోపం వస్తే తిడతాం, ద్వేషిస్తాం, అవసరం వస్తే దొంగతనం చేస్తాం, కోపం వస్తే కొడతాం, అమాయకత్వం ఉంటే పాడతాం. ఇన్ని ఉంటాయి కదా. ఇవన్నీ కావాలని చేస్తామా, మనలో ఉన్న బలహీనతలు, బలాలు, పరిస్థితులు అలా చేస్తాయి కదా. వీటిని మీరు మళ్ళీ కృత్రిమంగా చెప్పాల్సి ఉంటుంది అన్నమాట. న్యూస్ రీడర్ చదివినట్టు చదవాలి, లేదా చెప్పాలి మళ్ళీ వాటిని. న్యూస్ రీడర్ లాగా చదువుతారు చూసినా, రాసినవి చదువుతాడు, అలా భావాలు ఉండవు, ఇంకా అక్కడ ఉన్నట్టు చదువుతాడు, అంతే కదా. అలా భావాలకు అతీతంగా, రాగద్వేషాలకు అతీతంగా దీన్ని చెప్పాలి. కెమెరా ముందు ఒక కంటెంట్ గురించి మాట్లాడడం కూడా ఇలాగే మాట్లాడాలి.